అమ్మోరు సీరియల్ షూట్లో మీరు ఫస్ట్ చేసిన కెమెరా సీన్ ఏంటి? పెద్ద ముగ్గేశారు, పుర్రు పెట్టారు, ఇవన్నీ పెట్టి పిల్లలు భయపడతారు. అన్నం తినకపోతే బూచోడిని పిలుస్తామంట కాదు, లేదు ఇప్పటి నుంచి ఇన్ని పిలుస్తామని చెప్తారే. మీకు ఒక సూపర్ స్టార్ నేమ్ చెప్తాము, వాళ్ళ మూవీస్ నేమ్స్ చెప్పాలి. ఓకే. పవన్ కళ్యాణ్ గారు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, గబ్బర్ సింగ్, ఓజీ, అత్తారింటికి దారేది, తమ్ముడు, ఖుషి. చెప్పేసాను. చెప్పేశారా? అయిపోయింది. మేము ఒక ఆల్ఫాబెట్ ఇస్తాము. కల్కి గారు లేడీస్ నేమ్స్ చెప్పాలి, చరిష్మా గారు జెంట్స్ నేమ్స్ చెప్పాలి. లెటర్ ఏ. అమ్మోరు, అజయ్, అక్షర, ఆకాష్, ఆకర్ష. టైం అప్. హాయ్ కల్కి గారు అండ్ చరిష్మా గారు, అండి. హలో. మిమ్మల్ని కొన్ని చిట్ చాట్ క్వశ్చన్స్ అడుగుతాము, వాటికి మీరు ఆన్సర్ చేయాలి. యా షూర్. మా చిట్ చాట్ వ్యూవర్స్ కోసం మీ గురించి చెప్పండి. కల్కి గారు. హలో అండి, నా పేరు కల్కి రాజా. నేను బేసికల్లీ ఐఎమ్ ఫ్రమ్ పాసర్లపూడి, నా విలేజ్ నియర్ అమలాపురం. అంటే నేను అమలాపురం కుర్రోడిని. నా పేరు చరిష్మా శ్రీకర్, తెలుగు అమ్మాయినే. నేను బేసికల్లీ పుట్టింది హైదరాబాదే, బట్ పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర, విజయవాడ, గుంటూరు అటు సైడ్ నుంచి. సో మా మదర్ ఫాదర్ కూడా ఇదే ఇండస్ట్రీలో ఉన్నారు. మా మదర్ యాక్ట్రెస్ శ్రీప్రియ, మీరు ఎన్నో సీరియల్స్లో చూసుంటారు. డాడీ కూడా స్క్రీన్ ప్లే రైటర్ అండ్ డైరెక్టర్ యాజ్ వెల్. సో చిన్నప్పటి నుంచి ఇదే బ్యాక్గ్రౌండ్లో, ఇంట్లో ఇదే సరౌండింగ్లో ఉండి నేను పెరగడం వల్ల నాకు కూడా దీని మీద ఇంట్రెస్ట్ ఉంది. నేను ఇంతకుముందు మూవీస్ చేశాను, ఇప్పుడు అమ్మోరు సీరియల్తో టెలివిజన్లో లాంచ్ అవుతున్నాను. అమ్మోరు సీరియల్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ డే షూట్కి వెళ్ళినప్పుడు నాకే అనిపించింది, అరే లుక్ టెస్ట్ చూడగానే, అంటే మామూలు సీరియల్లో మనం చేసేసామా, చుట్టేసామా, అయిపోయిందా, టెలికాస్ట్ అయిపోయిందా అన్నట్టు కాకుండా, అంటే వాళ్ళ అంటే ప్రతి దాని మీద నేను పెట్టుకునే, అంటే నా బాడీ మీద ఉన్న టాటూస్ దగ్గర నుంచి అన్నిటి కూడా శ్యాంప్రసాద్ రెడ్డి గారు అప్రూవల్ తీసుకుని ఆయన ఓకే అన్న తర్వాత, అంటే అరే సీరియల్కి ఇంత ఇంత అంటే లుక్ టెస్ట్ చిన్న చిన్న వాటికి మైన్యూట్ థింగ్స్కి కూడా వాళ్ళు కీన్గా అబ్జర్వ్ చేసి ఇదే కావాలి, హెయిర్ ఇలానే ఉండాలి, వెళ్ళి లుక్ టెస్ట్ చేసేంత వరకు కూడా అనుకున్నవాడిని, అయ్యా మీద వదలకూడదురా బాబు, నేనే చేయాలి అనుకున్న రేంజ్లో ఉంది. టీజర్ లాంచ్ అయిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అరే మిస్ అయ్యి ఉండేవాడిని ఒకవేళ నేను చేయకపోయి ఉంటే అని చెప్పని భయపడ్డాను. మిస్ అయిపోయి ఉంటే ఏమై ఉండదురా అని, అంత కనెక్ట్ అయింది. చరిష్మా గారు. సో నేను అమ్మోరు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, నేను మూవీస్ చేస్తూ ఉన్నాను, నాకు ఫస్ట్ నుంచి మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉంది. మూవీస్ చేస్తూ ఉంటే మమ్మీ సర్కిల్ అంతా మమ్మీ డాడీది ఈ టెలివిజన్ ఇండస్ట్రీలో ఉండడం వల్ల అప్పుడప్పుడు అడిగారు నన్ను. నాకు మూవీస్ సైడే ఇంట్రెస్ట్ ఉండేసరికి సీరియల్స్ ఎందుకు అది ఇది అని చెప్పేసి చాలా రోజులు ఆపుకుంటూ వచ్చాను. బట్ ఈ అమ్మోరు ప్రాజెక్ట్ మల్లెమాల నుంచి నాకు కాల్ వచ్చినప్పుడు ఐ థింక్ ఐ హ్యావ్ నో అదర్ రీజన్, అంటే నో చెప్పడానికి అసలు రీజన్ అనేది దొరకలేదు. ఫస్ట్ థింగ్ ఇట్స్ ఈటీవీ అండ్ లెజెండరీ మూవీ అమ్మోరు అనేది, దాంట్లో ఆ ప్రాజెక్ట్ ద్వారా నేను లాంచ్ అవ్వడం అనేది నా ప్రివిలేజ్ అనుకుని నేను దీన్ని యాక్సెప్ట్ చేసుకుని టేక్ ఓవర్ చేశాను. యా. అమ్మోరు సీరియల్ షూట్లో మీరు ఫస్ట్ చేసిన కెమెరా సీన్ ఏంటి? ఫస్ట్ సీనే మీకు అన్ని భయంకరమైన సీన్లు. పెద్ద ముగ్గేశారు, పుర్రు పెట్టారు, ఇవన్నీ పెట్టి సరే ఫస్ట్ వెళ్ళిన వెంటనే నేనేమనుకున్నా మామూలు ఈ గెటప్లో ఉంటుంది, ఓకే చేసుకుందాం అని చెప్పడం లేదు. ఫస్ట్ సీనే నాకు ఒక మొత్తం బాడీ ఎక్స్పోజ్ చేసుకుని ఏనే ఉండాలంటే, సరే అయితే నైట్ షూట్ 6 to 6 అని అన్నారు. ఆఫ్టర్నూన్ వరకు పడుకొని వర్కౌట్ చేసుకుని ఇలా వెళ్తే ఆల్మోస్ట్ నాకు అది ఆ లుక్, ఆ ట్రాన్స్ఫర్మేషన్కి నాకు ఒక 2 hours పడుతుంది. మీకు చూసారు కదా, మీరు చూసిన లుక్ అన్నది ఆల్మోస్ట్ ఆ మేకప్ కానీ టాటూస్ కానీ ఇవన్నీ మొత్తం అంతా ఇచ్చడానికి మినిమం 2 hours పడుతుంది. వెళ్ళి కూర్చున్న తర్వాత నాకే నన్ను మిర్రర్ నన్ను చూసి టచ్అప్ చేసుకోవడానికి మా అసిస్టెంట్ తీసుకొచ్చి మిర్రర్ చూపిస్తే వద్దురా బాబు అంతకుముందే టచ్అప్ అని పిలిచి చూసుకున్నాక నాకే భయం వేస్తుంది. అది చాలా కొత్తగా అనిపించింది స్క్రీన్లో కూడా. పిల్లలు భయపడతారు. అన్నం తినకపోతే బూచోడిని పిలుస్తామంట కాదు, లేదు ఇప్పటి నుంచి ఇన్ని పిలుస్తామని చెప్తారేమో. చరిష్మా గారు. నాకు నా ఫస్ట్ సీన్ వచ్చేసి చాలా నీట్గా క్యూట్గా ఇంట్రడక్షన్ అది ఇది అమ్మవారికి పూజ చేయడం ఇలా జరిగింది. ఫస్ట్ సీన్ చాలా పాజిటివ్గా చాలా బాగుంది. కానీ ఈ సీరియల్లో ఇప్పటివరకు అంటే చేసిన వర్కింగ్ డేస్ తక్కువైనా కానీ వింటర్స్లో అభిషేకాలు, వాటర్ పోయడము, చలి, నైట్ కాల్ షీట్స్ వీటన్నీ చాలా ఫైట్ సీన్ హైలైట్. యా, అది డెఫినెట్గా మీరు చూడాలి. ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది, టెలికాస్ట్ అప్పుడు మిస్ అవ్వకుండా చూడండి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. సీరియల్ వైబ్స్ ఉండవు. అమ్మోరుకి మేము యాక్ట్ చేయడం అన్నది మా అదృష్టమే, తనది కానీ నాది కానీ.
2 ఆప్షన్స్ ఇస్తాము, ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. డన్. వెజ్, నాన్ వెజ్. నాన్ వెజ్ ఎనీ టైమ్, ఎనీ డే, ఎనీవేర్. ముక్క లేకుండా ముద్ద దిగదు కదా. బైక్, కార్. రైడ్కి అయితే బైక్, ట్రావెలింగ్ అయితే కార్. అన్ని ఆప్షన్స్ లేవు. బైకా కారా? రెండు కాదు, ఒకటే. ఆర్టిస్ట్ సేఫ్ అయితే ఎండ తగలకుండా ట్యాన్ అవ్వకుండా ఉండాలి అంటే బైక్. బైకా కారు? ఐ మీన్ కార్. బీచెస్, మౌంటైన్స్. బీచెస్. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్. లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. నేను లవ్ మ్యారేజ్ చెప్పలేదు, మావ నన్ను కొడుతుంది. సన్ రైజ్, సన్సెట్. సన్సెట్. సన్ రైజ్. మేము ఒక ఆల్ఫాబెట్ ఇస్తాము. కల్కి గారు లేడీస్ నేమ్స్ చెప్పాలి, చరిష్మా గారు జెంట్స్ నేమ్స్ చెప్పాలి. లెటర్ ఏ. ఎవరికి ఫస్ట్? అమ్మోరు. అజయ్. అశ్విని. అబ్బాయి పేరు చెప్పారు మీరు. అశ్విని. అశ్విని కాదు. ఓకే అశ్విన్. ఇదేంటండి ఇది? అరుణ. అజయ్. అరుంధతి. మన ప్రొడక్షనే. అప్పు. అపర్ణ. టైం అప్. నో. టైం అప్. టైం అప్. అక్షయ్. అక్షర. ఆకాష్. ఆకర్ష. వా. అరుణ్. అరుణ. వా హౌ కంఫర్టబుల్. ఆనంద్. ఆనంది. అజయ్. అయిపోయింది. అయిపోయిందా? సార్కి 1 పాయింట్. షిట్. మీకు ఒక సూపర్ స్టార్ నేమ్ చెప్తాము, వాళ్ళ మూవీస్ నేమ్స్ చెప్పాలి. Okay. పవన్ కళ్యాణ్ గారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. గబ్బర్ సింగ్. తొలి ప్రేమ. బద్రి. తమ్ముడు. ఖుషి. జల్సా. అత్తారింటికి దారేది. ఓజీ. ఖుషి. ఖుషి చెప్పేసాను. చెప్పేశారా? అయిపోయింది. అయిపోయింది. ఆల్ఫాబెట్స్ A to Z మూవీస్ నేమ్స్ చెప్పాలి. ఓకే. చరిష్మా గారు. అమ్మోరు. భద్రం. చక్రం. డి ఫర్ దేశముదురు. ఈ ఫర్ ఈగా. ఎఫర్ ఫలక్నామా దాస్. జీ ఫర్ గబ్బర్ సింగ్. హెచ్ ఫర్ హౌస్ఫుల్. ఐ ఫర్ ఇష్క్. జే ఫర్ జాకీ. జాకీ. అది మొన్న వచ్చింది కదా వాడిది. 4 దట్ ఇస్ జాక్. జబర్దస్త్. అయిపోయింది. 5 కౌంట్. 5 కౌంట్ అయిపోయింది. వాళ్ళకి ఇంకా ఫుటేజ్ కావాలి. హాయ్, దిస్ ఇస్ కల్కి. మీ అమ్మోరు సీరియల్ ఈ ఫిబ్రవరి 16th నుంచి రాత్రి 7:30 మండే టు సాటర్డే. డోంట్ మిస్ ఇట్.